వండర్ఫుల్ మెమరీ. ఇప్పుడు నేను చెప్తానమ్మా, ఒక సినిమా చూసాను ఒక 4-5 years బ్యాక్. ఆ సినిమాలో ఆ హీరో క్యారెక్టరు ఒక స్టెప్ వేస్తాడు. ఆ స్టెప్ నేను ఎంచుకున్నా, చెప్పండి కూడా రా, ఎంతమంది ఎంచుకున్నా. ఆ స్టెప్ నేను వేస్తాను. సినిమా పేరు చెప్పాలి, ట్రై చేయాలి, తెలిస్తే చెప్పాలి, తెలుగు చెప్పొద్దు, తెలుగు అసలు చెప్పొద్దు. ఓకే, అందరూ కూడా చెప్పొచ్చు ఈ స్టెప్ ఏ సినిమా. వండర్ఫుల్ మెమరీ. చెప్పండి కొట్టండి గట్టిగా. రైట్, సెకండ్ పాయింట్ 80%, 90% మార్కులు కావాలి నీకు. ఇప్పుడు ఇంకో సినిమా పేరు ఉందా చెప్పాలి. హీరో కన్నా విలన్ పడుకుంటున్న సినిమాలో పార్ట్ 1 పార్ట్ 2 వచ్చిన సినిమా. ఈ సినిమా పేరు చెప్పడం కదా, దాంట్లో సీన్ కూడా చెప్పాలి. ఒక అమ్మాయి ఇలా డాన్స్ చేస్తుంది. ఎవరామె? ఆలోచించు, ఎవరు ఎవరు చెప్పండి. గట్టి 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 గట్టిగా అడిగి తెలుసుకో, అడిగి తెలుసుకో. పోనీ సినిమాలు ఏం పేరు అమ్మాయి పేరు చెప్పమ్మా. తమ్మన్న, సమంత కాదు, సమంత సినిమా. పర్లేదు పర్లేదు, నీ మిమ్మల్ని చాలా బాగుంది, నేను సపోర్ట్ చేస్తున్నా. చెప్పండి, సపోర్ట్ చెప్పండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆ సినిమాలో ఇలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి పేరు పేరు ఆ సీన్ లో ఎందుకంటే చేయి కనిపిస్తాయి. అప్పుడు ఆ సీన్ లో బటర్ఫ్లైస్ చెప్పండి, చెప్పండి. ఆ బటర్ఫ్లై కలర్ చెప్పండి. ఇవే గుర్తున్నప్పుడు మ్యాథ్స్ అని గుర్తుంది, ఇవే గుర్తున్నప్పుడు సైన్స్ అని గుర్తున్నది. ఓకే, తెలవకుంటే తెలుసుకున్నాం, మెమరీ పడితేనమ్మా. మనం తెలవని తెలుసుకో, అడిగి తెలుసుకో. ఇంతవరకు కాదు, లాస్ట్ సినిమా మీద చెప్పాలి. మీరందరూ సపోర్ట్ చేయండి. ఇది చెప్తే మీరు కూడా 100 మార్కులు ఇస్తాను మీకు. రెడీయా? ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదమ్మా. ఒక అమ్మాయి బస్సులో వెళ్తుంటే చుండి జారిపోతుంది. మరి చుండి కదా ఏ సినిమా తెలుసు కదా. పనికిరాని సినిమాలే గుర్తున్నప్పుడు పనికొచ్చే చదువుకుంటుంది. కారణం ఏంటంటే అది చెప్తాను. ఇంతవరకు గేమ్ లాగా అనుకున్నాం. వై? బికాస్ కాన్సన్ట్రేషన్ ఇస్ నాట్ దేర్. కాన్సన్ట్రేషన్ ఉంటే ఆటోమేటిక్ లెసన్స్ వింటాం. దాని ఇంగ్లీష్ ఏమో తెలుసా? బాడీ ప్రజెంట్. అలా మైండ్ ఆబ్సెంట్ కావాలంటే చదువుకున్నప్పుడు వేరే ఉన్నది, వింటున్నప్పుడు వేరే ఉండాలి. దీని ఇంగ్లీష్ ఏమంటారమ్మా? గట్టిగా దీని ఏమంటారు? గట్టిగా దీని ఏమంటారు? దీని ఏమంటారు? దీని ఏమంటారు? దీని ఏమంటారు? దీని ఏమంటారు? చప్పట్లు చప్పట్లు గట్టిగా. ఇప్పుడే గుర్తున్నా నేను చెప్పింది చేయాలి. ఓకే, ఇలా కొట్టు బాబు, తీసుకోమా, ఇలా కొట్టు, ఇలా 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 చెప్పు, ఇలా తీసుకో. రైట్ చిన్న పట్టుకో, రైట్ చిన్న చిన్న ఇక్కడ ఉంది, చిన్న ఇక్కడ ఉంది. ఏం చేస్తారంటే స్కూల్లో చూడని సార్ను టీచర్ని చూసుకుంటే లెసన్ గుర్తుంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా? బాడీ ప్రజెంట్. అలా కావద్దు. నేను మీకు చిన్న ఇక్కడ చూపించాను, ముక్కు అని నాన్ సెన్స్ ఊరికే. నేను ఏమన్నాను? రైట్ చిన్ని పట్టుకోమన్నాను, మీరేం పట్టుకున్నారు? హౌ? నేను చేసింది చేశాను కానీ చెప్పింది చేయలే. సార్లు అంత టీచర్లు గొంతు చించుకొని వస్తూ ఉంటున్నామా. క్లాస్లో ఉన్న వాళ్ళకి లెసన్ సేమ్ చెప్తారు, ఎగ్జామినేషన్ సేమ్, టెక్స్ట్ బుక్ సేమ్, టైం సేమ్, ఎగ్జామినేషన్ టైం సేమ్, ఇయర్ సేమ్, హాలిడేస్ సేమ్, మార్కులు ఎందుకు సేమ్ అంటే యు ఆర్ నాట్ లిసనింగ్ ప్రాపర్లీ. లిసనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హియరింగ్. దానికోసం టిప్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. మార్నింగ్ నేను చేస్తాను, రోజు ఎప్పుడు లేవండి, లేవాలి లేవాలి. ఎప్పుడు లేవాలి? 4 o'clock అని చెప్తారు, చెప్పిన వాళ్ళు లేవరు. 5 o'clock లేవరు, వదిలిపెట్టేసి. ఎప్పుడు నిద్ర లేవాలి తెలుసా స్టూడెంట్స్? మై డియర్ స్టూడెంట్స్, సూర్యుడు ఉదయించకముందు ఉదయించాలి. సూర్యుడి కాంతి రాకముందు కళ్ళల్లో కాంతి రావాలి. ఎవరైతే సూర్యుడి కంటే ముందు ఉదయిస్తారో, ఎవరైతే సూర్యుడి కాంతికి ముందు కాంతి తీసుకొస్తారో వాళ్ళే ప్రపంచానికి వెలుతురునిస్తారు. అంతే, దాంతో పడుకుంటే పోయినట్టే. లేవాలి, పేషెంట్గా ఉంటే పడుకోవాలి, లేవాలి, బెడ్ మీదకి వెళ్ళాలి, కాలు కుట్టాలు తెచ్చుకోవాలి. స్కిప్పింగ్ ఎక్సైజ్ మా అమ్మాయి బంగారు స్కిప్పింగ్ చేయాలి.
ఒక 40 నిమిషాలు అనుకోవడం 40 మినిట్స్ మార్నింగ్ బ్రషింగ్ చేసుకోవద్దు 40 మినిట్స్ చదువుకోవాలి. చదువుకున్నప్పుడు ఏం చేయాలి సార్ లిటిల్ సౌండ్ చిన్న సౌండ్ చదువుకోవాలి. చదువుకున్నప్పుడు గుర్తుంటుందా ఎగ్జామ్లో మర్చిపోయింది. కారణం ఏంటంటే చదువుకున్న అక్కడికి మనకి క్యారీ చేయట్లేదు. కారణం ఏంటంటే మీరందరూ ఆన్సర్ వచ్చండి. మన టీచర్లు లెసన్స్ చూసి చెప్తారా చూడకుండా చెప్తారా? సైన్స్ మ్యాథ్స్ ఏ స్కూల్ ఈ స్కూల్కి తీసేసి ఏ స్కూల్ తీసేయండి. ఓకే అమ్మ మన సార్లు మన లెక్చరర్స్ సైన్స్ సోషల్ స్టడీస్ ఆర్ మ్యాథ్స్ చెప్తారు బుక్ చూసి చెప్తారా బుక్ కూడా చెప్తారా? అంటే వాళ్ళకి అన్ని గుర్తున్నాయి కదా. ఎట్లా గుర్తున్నాయి తెలుసా? ఈ లెసన్ లాస్ట్ చెప్పారు కాబట్టి. The powerful memory is like a repeat after me. Okay, if you teach someone, చెప్తాను. Okay, if you teach someone, loudly, if you teach someone, you will never forget. This is powerful technique. మీరు చదివింది ఇంకోటి చెప్తే మర్చిపోయే ఛాన్స్ ఏంటన్నా? ఏం చేయాలన్నా 45 నిమిషాలు చదువుకో. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న మీ అమ్మ ఏంది నేను మీకు చదివి చెప్తాను. నాకు వద్దంట తెలియదని చెప్పిందని మొత్తం మర్చిపో. అమ్మ బిసింది అనుకో నాన్న దగ్గరికి నాన్న కూడా నాన్న కూతురు ఎప్పుడొకనే పార్టీ ఇద్దరు ఒకటే గేమ్. అదే మీ తమ్ముడు నాన్న చెప్పు తమ్ముడు చెప్పు అక్క చెప్పు ఎవరు లేరనుకోమా మీకు మిర్రర్ ఉందా మిర్రర్ దగ్గరికి వెళ్ళిపో సూపర్ అంటే మిర్రర్ అనుకోని మిర్రర్ మొత్తం చెప్పు. అది మిర్రర్ చెప్తున్నప్పుడు డోర్స్ పెట్టుకో. డోర్స్ పెట్టుకుంటే రేపు వెళ్ళి అరగడలు తింటాం. మిర్రర్ చెప్పు. అది కూడా లేదమ్మా మెమరీ పవర్ఫుల్గా ఉన్నదంటే యూ హ్యావ్ మొబైల్ ఫోన్ అదే చెడగొడుతుంది. ఓకే మొబైల్ ఫోన్ ముందు పెట్టుకో. మొబైల్ ఫోన్ ముందు పెట్టుకొని 40 నిమిషాలు చదివింది వీడియో రికార్డ్ చేయి. రికార్డ్ చేసింది మీరు ఐ బెట్ బాండ్ మీద రాసింది నెవర్ ఫర్గెట్ దిస్. ఎట్లా మర్చిపోదామమ్మా? మర్చిపోవడానికి ఏం లేదు. మెమరీ టు బి ట్రైన్డ్. పూర్ మెమరీ రిచ్ మెమరీ లేదు. ట్రైన్డ్ మెమరీ అంటే మెమరీ అంతే. ఇది వాట్సాప్ పాయింట్ మీరు ఫాలో ఎన్ని గంటలు చేస్తావు? 5:30 కాదు సూట్ కన్నా ముందు సన్రైజ్ కన్నా ముందు. ఓకే ఈ చిన్న ఫాలో చేయండి. అప్పుడు పిల్లలందరూ నా ముందు కూర్చోబెట్టండి. మీరు లైన్స్ క్లబ్ స్టార్ట్ చేస్తే వచ్చి తిరిగి చెప్తా. లైన్స్ క్లబ్ ఎప్పుడు 50 తీసుకుంటాం. నమస్తే అలా ఉంటాం. రైట్ థ్యాంక్ యూ అండి. ఎంజాయ్